హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హోటల్లో మసాలా గ్రేవీ స్టోర్ చేసి పెడతారు. ఆ గ్రేవీ ఎలా చేస్తారో వీడియోలో హోటల్ స్టైల్లో మసాలా ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పెద్ద సైజువి 4 ఆనియన్ తీసుకొని పొడుగుతగా కట్ చేసుకున్న. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 టమాటాలను తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్ పేస్టులా రావాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. మీకు ఆయిల్ ఎంత అవసరమో అంతే వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క వేసుకున్న. ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత మనం పేస్ట్లా చేసి ఉంచిన ఆనియన్ టమాటాల పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా ఆనియన్ పేస్ట్ని. తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ఒక పెద్ద స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన. చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి. మీకు కారం ఎంత తింటారో అంత. 2 టీ స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలాను బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ టమాటా పేస్ట్లో కలిసేలా చూసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగనే కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మూత ఉంచి ఒక 5 నిమిషాలు అయితే అలాగనే వదిలేయాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. గ్రేవీ అయితే చాలా స్టిక్గా అయ్యింది. ఈ గ్రేవీకి ఇంకా ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం రెడీ కావడానికి 15 మినిట్స్ టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ గ్రేవీ అయితే గట్టిగా అవుతుంది కానీ ఇంకా ఉడకలేదు. ఆయిల్ అయితే ఎప్పుడు పైకి వస్తుందో గ్రేవీ రెడీ అయినట్లు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత ఉంచి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత హోమ్మేడ్ గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్న. మీకు హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తయారు చేసి చూపిస్తాను. మీకోసంకి వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ గ్రేవీ గట్టిగా అవుతుంది. పాత్రకి కింద అడుగు అంటుతుంది. అంటకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. గ్రేవీ చూడండి ఎంత బాగా స్టిక్గా వచ్చిందో. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు మనకి నాన్ వెజ్ కావాలంటే అప్పుడు ఈ గ్రేవీని యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. అదే పాత్రలో ఇప్పుడు చేసి పెట్టిన మొత్తం మసాలాను గ్రేవీని వేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేస్తాం కాబట్టి చల్లగా ఉంటుంది. వేపిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. మీకు ఎంత చికెన్ కావాలో అంత క్వాంటిటీలో మసాలా యాడ్ చేసుకొని చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునవచ్చు. ఎప్పుడైనా లంచ్కి, డిన్నర్కి హోటల్, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన ఆర్డర్ని వెంటనే ఇస్తారు. అది ఎలా అనుకున్నారా? ఇలాగనే
మసాలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. మనకి వెంటనే ఏ వెజిటేబుల్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా తొందరగా ఇలా రెడీ చేసి ఇస్తారు. హోటల్ వాళ్ళైతే ఎక్కువ శాతము చికెన్ని బాయిల్ చేసి ఈ గ్రేవీలో వేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి మనకి వెంటనే ఇస్తారు. ఇప్పుడు పాత్ర పైన మూత ఉంచుకొని పైన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక సగం గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ 10 మినిట్స్ అయితే స్టవ్ అయితే స్లిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా, బబుల్స్ అయితే వచ్చినాయి, పొగలు కూడా వస్తున్నాయి వాటర్ నుంచి. ఇప్పుడు ఈ వేడి వాటర్ని మనం కర్రీలో వేసుకోవాలి. మొత్తం గ్రేవీ చూడండి, మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. నాకు గ్రేవీలో ఎంత ఆయిల్ పట్టిందో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పట్టింది. నేను అదే ఆయిల్ తోటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ మొత్తం చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు వాటర్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను మూత ఉంచి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. 10 మినిట్స్ తర్వాత నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసిన. ఇక్కడ చూడండి, మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ అయింది. చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా మసాలాని రెడీ చేసి ఉంచండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజ్ నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకునవచ్చు. టైం అయితే గ్రేవీ మసాలా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్.